ఇటు నిజామాబాద్ రోడ్ మీద ఎక్కడో వెళ్తుంటే మీ టీచర్ అక్కడ కనబడితే నువ్వు కార్లో వెళ్తుంటే ఒక్కసారి కార్ ఆపు, కార్ గ్లాస్ దింపు, సార్ని చూడు, సార్ని బల్కరి, సార్ నేను సార్ మీ స్టూడెంట్ని పలానా బ్యాచ్ ఈ నిజామాబాద్లో ఈ కాకతీయ కాలేజీలో చదువుకున్న సార్ పలానా బ్యాచ్ స్టూడెంట్ నేను ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిన సార్ అని ఒక్కసారి చెప్పు బేట. వాళ్ళ కంటి పైన ఒక కన్నీటి పొర వస్తుంది చూడు, కొన్ని లక్షలు పెడితే కూడా కొనలేము. 45 minutes క్లాస్ చెప్పాలంటే 10 kilometers నడుచుకుంటూ పోతే ఎంత ఎనర్జీ అంత ఎనర్జీ ఖర్చు అవుతుందమ్మా. మీ టీచర్స్ లెక్చరర్స్ని అడగండి, చూసి నవ్వుతూ పాఠాలు చెప్తారు, కానీ వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ ఎన్నో మెంటల్ టెన్షన్స్ ఉంటాయి. ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా అవన్నీ కాలేజీ గేట్ బయటనే వదిలేసి క్లాస్ రూమ్లోకి వచ్చి చాక్ పీస్ పట్టుకొని నవ్వుతూ పాఠాలు చెప్తారు చూడు బాస్. రియల్గా చెప్తున్నా, ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు వాళ్ళు, ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు వాళ్ళు. లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళ ఫేస్ చూడండి, కొన్ని లక్షల రూపాయలు ఇస్తే కూడా ఆ సంతోషం రాదు. వాళ్ళ పాఠం చెప్తుంటేనే ఆ సంతోషం ఉంటుంది వాళ్ళకు. బయట ఎన్నో పనులు ఉన్నాయి, లక్షలు సంపాదించేటివి, లక్షల రూపాయలు సంపాదించే పనులు బయట ఎన్నున్నా అవన్నీ వదిలేసి ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చారో తెలుసా? పిచ్చి వాళ్ళకు పాఠాలు చెప్పాలంటే, పిచ్చి వాళ్ళకు పిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలంటే. కాకతీయ జూనియర్ కాలేజ్లో చదువుకున్న ప్రతి అమ్మాయి మీ లెక్చరర్స్ గర్వపడేటట్లు ఎదగాలి, కానీ తల దించుకునే పని మాత్రం చేయకండి అమ్మా, తల దించుకునే పని చేయకండి. సేవక్ కుమార్ గారికి సగౌరవంగా సత్కరించడం అన్నది మినిమం కర్టసీ ఫ్రమ్ అవర్ సైడ్. సో మన విద్యా సంస్థల తరఫున రామోజీరావు గారికి సేవక్ కుమార్ గారిని శాలువాతో సన్మానించవలసిందిగా కోరుతున్నాను. Please come on to the dais. సేవక్ కుమార్ సార్, నిజంగా కూడా ఈరోజు అరౌండ్ 800 గర్ల్స్ డెఫినెట్గా నా కాన్షియస్తో నేను చెప్పదలుచుకున్నాను. ఆల్ దే గాట్ మోటివేటెడ్ బై యూ. చాలామంది అమ్మాయిలు అంటేనే సెన్సిటివ్. నిజంగా కూడా వాళ్ళు ఏవైతే వాళ్ళ తల్లిదండ్రులకు ఈ హార్ష్గా ట్రీట్ చేసే యాటిట్యూడ్ ఉందో అది మార్చుకుంటా అని ఎంతోమంది అమ్మాయిలు మన స్టేజ్ మీద వచ్చి చెప్పడం అన్నది శుభ పరిణామం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూ సార్. వీఆర్ లాయల్ టు యూ. బాబు ఇంకో చైర్ తీసుకో. చైర్ ఐ రిక్వెస్ట్ మహేష్ కుమార్ సార్, మెజిషియన్గా వారి ఏదైతే మిమిక్రీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్లాదపరిచారో వారికి కూడా డెఫినెట్గా సన్మానించవలసిందిగా మా రామోజీరావు గారిని కోరుతున్నాను. కర్తాల ధ్వనులతో వారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పినా బహుశా అది అతిశయోక్తి కావచ్చు. ఈరోజు 4 సెషన్లలో అంటే 5th, 6th, 7th ఆల్మోస్ట్ 6 సెషన్స్లలో నిర్విరామంగా ఏమాత్రం కూడా అలసట చూపించకుండా ఇద్దరు కూడా స్పెసిఫిక్గా సేవక్ కుమార్ గారు అదేవిధంగా మహేష్ సార్ వారి మోటివేషనల్ స్పీచ్ యాజ్ వెల్ యాజ్ మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్లాదపరిచినటువంటి మహేష్ సార్కి విద్యా సంస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సెషన్కి వచ్చే ముందే నేను చెప్పిన రొటీన్ లైఫ్లో ఉండే చదువు అంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ, డెఫినెట్లీ వీ ఆల్ గో అలాంగ్ విత్ ఎన్రిచ్డ్ స్టేట్. నేను ఆల్రెడీ చెప్పిన మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ ఇవన్నీ కూడా మన కరికులంలో ఉన్నాయా లేదా అన్నది మీకే క్వశ్చన్ మార్క్ వేసుకోండి కూడా చెప్పిన. ఇట్లాంటి మోటివేషనల్ స్పీకర్స్ వల్ల డెఫినెట్గా వి ఆల్ అవేర్గా ఉంటాము. ఈరోజు సేవక్ కుమార్ గారు బేసికల్గా ఆయన ఇంట్రడక్షన్లోనే చెప్పారు, ఐఎమ్ బేసికల్లీ బాటనీ లెక్చరర్. అంటే
ఒక టీచర్ వృత్తిలో ఉన్న వాళ్ళు చైల్డ్ సైకాలజీ, మీ ఇప్పుడు సోకాల్ ఇక్కడ మీరు ఉన్న వాళ్ళంతా మీ చైల్డ్ సైకాలజీని క్షుణ్ణంగా ఆయన అవగాహన చేసుకుని ఏదైతే మోటివేషన్ ఇవ్వగలిగినరో, రియల్లీ ఫ్రమ్ యూ ఆల్ స్టూడెంట్ సైడ్ అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ సార్కి కల్పించి మీ అందరూ ఎన్రిచ్ కావడంలో దోహదం చేసినటువంటి అవర్ యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ రామోజీ రావు సార్ యాజ్ వెల్ యాజ్ అవర్ విజయలక్ష్మి మేడం అండ్ రజనీకాంత్ సార్కి అందరికీ కూడా వీ మస్ట్ బీ loyal to them. By these words I would like to conclude myself. At last, really from our all student side, hats up to you for you making us motivated. ఏదైతే మీరు చేశారో అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నుంచి యాక్చువల్లీ సేవక్ కుమార్ సార్ లాస్ట్ 3 days నుంచి చెప్తున్నారు చిన్నపిల్లలు. ఫస్ట్ 1 ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ అయింది, ఇది 2nd ప్రోగ్రామ్, 3rd ప్రోగ్రామ్, 4th ప్రోగ్రామ్. బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్ హీ హ్యాస్ ఆన్ ద స్టూడెంట్స్ అండ్ ఇంపాక్ట్ ద వే హీ స్పీకింగ్. బికాస్ మెనీ ఆఫ్ అస్ అందరూ కూడా యు ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్ టూ మచ్ ఆన్ ది రిజల్ట్స్ దట్ యు ఆర్ ఫర్గెటింగ్ హూ యు ఆర్ యాక్చువల్లీ. రిజల్ట్స్ అని దాని వెనకాల ఎంత పడిపోతున్నారంటే అసలు మీరేంటి, మీరు చేస్తుంది ఏంటి, మీరు పక్కన వాళ్ళతో ప్రవర్తిస్తుంది ఏంటి, ఎదురు సేమ్ వే రిజల్ట్స్ అని మీరే కాదు, మీకు రిజల్ట్స్ రావాలని మీ తల్లిదండ్రులు కూడా అంతే. రిజల్ట్స్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్. సి లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ అచీవింగ్ సంథింగ్ బికాస్ ఇట్స్ అ వెరీ నెగిటివ్ సెంటెన్స్, బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ఎండ్ గోల్ ఆఫ్ లైఫ్. ఎండ్ గోల్ ఆఫ్ లైఫ్ డెత్. పక్కా ఫిక్స్ కదా లాస్ట్ స్టేజ్ అయితే, ఫస్ట్ స్టేజ్ ఫిక్స్ కదా. దెన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద లైఫ్ ఈజ్ ద జర్నీ యూ మేక్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దట్ పాయింట్. దట్ ఈస్ స్లీపింగ్, దిస్ ఈజ్ స్లీపింగ్. ఈరోజు రాత్రి నిద్రపోయిన దగ్గర నుంచి ఈరోజు పొద్దున్న తెల్లారి నుంచి రేపు ఇవాళ రాత్రి నిద్రపోయేదాకా వాట్ ఈస్ యువర్ లైఫ్ స్పాన్ ఇన్ అ డే కంక్లూడెడ్ టు 100 days. సో ఇట్ ఈస్ యూ విల్ స్లీప్ ఫర్ షూర్. హౌ వెల్ యూ యూటిలైజ్ దిస్ పాత్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హౌ వెల్ యూ లీవ్ దిస్ పాత్. అంటే యూటిలైజ్ దిస్ పాత్ అంటే మళ్ళీ ఏదో సాధించడానికి కాదు, అసలు ఈ పాత్ని ఎట్లా బతుకుతున్నామని తెలుసుకునేది లైఫ్. గెట్ దట్ థింగ్ వెరీ క్లియర్లీ. అండ్ సెకండ్ థింగ్, నేను ఇందాక వచ్చినప్పుడు సేవక్ కుమార్ సార్ గురువుల గురించి చాలా చెప్తున్నారు. ఐ టెల్ యూ వన్ థింగ్. మా తాతయ్య ఎప్పుడు చెప్తుండే, మీ అమ్మ నాన్న నేను పెంచుతున్నారు అంటే అది వాళ్ళ స్వార్థం రా, వాళ్ళు కన్నారు కాబట్టి. వాళ్ళ ఆస్తి నీకు ఇస్తున్నారు అంటే అది వాళ్ళ స్వార్థం, వాళ్ళ ఆస్తి నీకు ఇస్తున్నారు కాబట్టి. ఊర్లో పిల్లలకి ఇయ్యరు కదా. బట్ గురువుకుండే ఆస్తి తన విద్య. ప్రపంచంలో నిజంగా స్వార్థపరుడు కానివాడు ఎవరన్నా ఉన్నారు అంటే తన ఆస్తిని తన బిడ్డలతో సమానంగా పంచి, ఇంకా సరిగ్గా చెప్పాలంటే ద్రోణాచార్యుడిని తీసుకుంటే అశ్వత్థాముడి కంటే ఎక్కువ విద్య అర్జునుడికి నేర్పించండి. ఎందుకు అంటే దట్ ఈజ్ ద క్యాపబిలిటీ. అందుకే ఇవాళ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా మంచి టీచర్కి ద్రోణాచార్య అవార్డు అని ఎందుకు ఇస్తారు అంటే బికాస్ తన స్వార్థం, తనకున్న ఆస్తి తన విద్య ఒకటే. ఆ విద్యని తన పిల్లోడి కంటే కూడా ఎవరైతే దానికి రియల్గా ఎలిజిబులో, రియల్గా క్యాపబులో వాళ్ళకి ఇచ్చిండు కాబట్టి. దట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ టీచర్. మేక్ షూర్ యూ అధియర్ టు దెమ్. అండ్ సెకండ్ థింగ్, వెన్ ఐ సెడ్ డోంట్ రన్ ఆఫ్టర్ సక్సెస్. సక్సెస్ ఈజ్ జస్ట్ అన్ ఆఫ్టర్ ఎఫెక్ట్. మీకు చాలామందికి తెలియదు ఏంటంటే సక్సెస్ అనుకుంటారు. సక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్చరీలో ఒక గోల్ని పెట్టాలనుకో, కామన్ మిస్కన్సెప్షన్ ఏంటి అంటే నీ గోల్ కరెక్ట్గా పాయింట్ మీద ఉండాలి, కరెక్ట్ ఆ పాయింట్ మీద ఉండాలి, అప్పుడు నువ్వు బాణం వదలాలి. కాదు, ఆ పాయింట్కి వెళ్ళాలంటే నువ్వు చెయ్యి ఎంత లేపాలా, ఎంత లావు వదలాలా, వదిలేస్తే పక్కా ఆడికి వెళ్తుంది. ద మోర్ యు ఆర్ ఫోకస్డ్ టువర్డ్స్ యువర్ గోల్, ద లెస్సర్ యూ అచీవ్ ఇట్ బికాస్ ఆఫ్ దట్ టెన్షన్. ద మోర్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ యువర్ పాత్. ఇవాళ చేసే పని చక్కగా చేయండి, రేపు చేసే పని చక్కగా చేయండి, ఎల్లుండి చేసే పని చక్కగా చేయండి, ఆ తర్వాత రోజు చేసే పని చక్కగా చేసుకుంటా పోతే ముందో వెనుకో చేరాల్సిన చోటకే చేరుతారు. చాలామందికి చెప్తా, హైదరాబాద్కి పోవాలంటే సత్తా ముక్కుసూటికి హైదరాబాద్ ఉందని స్ట్రైట్ పోతే పులంగా పడతారు. రోడ్డు మీద నుంచి పోవాలా. సో యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ నాట్ బి ఆన్ హైదరాబాద్. టేక్ అప్ ది మ్యాప్ అండ్ స్టార్ట్ వాకింగ్ ఆన్ దట్ రోడ్. ఒకడు ప్లేన్లో వెళ్తే తొందరగా వెళ్తాడేమో, వాడిని చూసి నువ్వు గాబరాపడకు. నువ్వు పాత అటు ఉంటే నడుచుకుంటే వెళ్ళినా అటే రీచ్ అవుతావు. ఎప్పుడు నీ పాత అక్కడ దాకా కరెక్ట్గా ఉండాలి. వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ దట్ చాలామంది పిల్లలు ఎస్పెషల్గా మీ దాంట్లో వచ్చి నాకు ఇన్ని మార్కులు వచ్చేయాలా, నాకు ఇంత రిజల్ట్ వచ్చేయాలా, మా నాన్నకి చెప్పిన ఈసారి మార్కులు రాకపోతే నన్ను అవుటింగ్కి పట్టుకపోకు, నేను రాను అని ఫోన్ పెట్టేసిన. మస్తు మంది చేస్తారు. మీ నాన్నలు కూడా మస్తు మంది తిడతారు మిమ్మల్ని, ఇంత పైసలు పెడుతున్నాం చదవకుండా ఏం చేస్తున్నావు, గాడిదలు కాస్తున్నావు వాడా అని. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్.
The problem is you have to be confident you are not wasting every single second of your life studying. రాజమౌళిది ఒక చిన్న స్టేట్మెంట్ ఉంటుంది, నేను స్కూల్కి వెళ్ళడం మానేసిన ఎడ్యుకేషన్ మానేయలే అని. సో బేసిక్లీ ఇట్స్ నాట్ అబౌట్ ద గ్రేడ్ షీట్ ఆన్ యువర్ మార్క్స్, ఇట్ ఈస్ అబౌట్ ద పాత్ విచ్ యూ ఆర్ టేకింగ్ కరెక్ట్లీ. అండ్ యాజ్ ఐ సెడ్, గ్రేడ్ షీట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీరు ఒక జాబ్కో ఎక్కడికో వెళ్ళిండ్రు, మీతో ఒక సంవత్సరం ట్రావెల్ అయ్యేవాడు చెప్పాడు కదా హీఈస్ వెరీ టాలెంటెడ్, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు కానీ టాలెంటెడ్ పర్సన్ అని. హౌ దే గేజ్ యూ ఇన్ ద లేయర్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఈజ్ యువర్ గ్రేడ్ షీట్. But if your focus is on that, you are leaving for others. Your focus should be on how well can I study. నిన్నటికంటే ఇవాళ ఇంకెంత బాగా చదవగలుగుతా, నిన్న చేసిన తప్పులు నేను ఇవాళ ఎంత కవర్ చేసుకోగలుగుతా, నిన్న నేను అనుకున్న ప్లాన్ ఎక్కడ ఫెయిల్ అయింది నేను ఇవాళ ఎక్కడ చేయాలా. మీ దరిద్రం ఏంటంటే మార్క్స్ అడుగుతున్నది మేమే, కానీ పాయింట్ ఏంటంటే ఎందుకు అడుగుతున్నాం అనేది మీకు తెలియాలి. నాట్ ఫర్ ది మార్క్స్ బట్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ యువర్ డైలీ ప్రాక్టీస్. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్, డోంట్ స్ట్రెస్ యువర్ సెల్ఫ్ అవుట్. అండ్ యాజ్ ఐ సెడ్, ఇంకొకటి మస్తు ద వన్ థింగ్ విచ్ ఐఎమ్ అఫ్రేడ్ ఆఫ్ యువర్ గైస్, ఇవాళ మంచిగా అంతా బుర్రలోకి ఎక్కించేసుకున్నారు, రేపటి నుంచి కుమ్మేద్దాం దుమ్మేద్దాం అని వెళ్తారు క్లాసులకి. రేపు మళ్ళీ ఫ్రెండ్ వచ్చారే కొత్త సినిమా మంచిగా ఉందనగానే చలో బ్యాగ్ చద్దు బుక్కులు పెట్టు సినిమాకి వా అంటారు. ద ప్రాబ్లమ్ ఈజ్ వాట్ ఎవర్ మోటివేషన్ యూ ఆర్ టేకింగ్, రైట్, దట్ మోటివేషన్ షుడ్ నాట్ స్టే ఫర్ యూ ఫర్ జస్ట్ దిస్ 1 minute 10 minutes. వీడి నుంచి బయటికి వెళ్ళంగానే మళ్ళీ ఒక కొత్త సినిమా రాగానే లేదు కొత్త సినిమా చూడాలన్న మోటివేషన్లో మీరు ఉండొద్దు. టేక్అవుట్ ఎ బుక్ టుడే, గో టు యువర్ క్లాస్ అండ్ సీ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ సెషన్, రైట్ ఇట్ డౌన్ ఆన్ ఎ పేపర్, సీ యువర్ మిస్టేక్స్. అరే నేను ఇవి తప్పులు చేసిన, రేపటి నుంచి సీ దట్ పేపర్ డైలీ. అరే ఈ మిస్టేక్స్ మళ్ళీ నేను రేపటి నుంచి రిపీట్ చేయొద్దు, చెక్ ఇట్ అవుట్. ఒకవేళ తప్పు చేస్తే మళ్ళీ యాడ్ చేయండి, తప్పు చేస్తే మళ్ళీ యాడ్ చేయండి. బట్ ద థింగ్ ఈజ్ దట్ వాట్ యూ విల్ డూ ఇస్ దట్, ఇవాళ మంచి ఊపు మీద వచ్చేసి ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి కౌగలించుకొని ఏడ్చేసి రేపు పొద్దున్న మళ్ళీ 100 రూపాయలు ఇవ్వగానే సినిమాకి వెళ్ళిపోడు ఇసుంటి చెయ్యొద్దు. బికాజ్ మీ వయసులో ఉన్నప్పుడు నేను అంతే చేసినా కాబట్టి చెప్తున్నా, బికాజ్ ఐ నో వాట్ ఐ విల్ డూ, బికాజ్ ద సేమ్ థింగ్ ఈజ్ వాట్ యూ విల్ డూ. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెయింగ్ టేక్ ఎ బుక్, నోట్ ఇట్ డౌన్, వాట్ ఈస్ దట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ టుడే. ఈరోజు నాకు అనిపించిన దాంట్లో నేను చేస్తున్న తప్పులేంటి, గెట్ ఇట్ టు యువర్ టీచర్ ఆర్ యువర్ పేరెంట్ హూ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ and see whether your analysis is right or wrong. If your analysis is right, start following it from tomorrow so that whenever you come, next time when Sevak sir comes, you can say it clearly. మీరు ఈ పాయింట్స్ చెప్పిండ్రు, నేను ఇవి నేర్చుకున్నా, ఐ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ అని. అది కాకుండా వాళ్ళు వినేసి రేపు పొద్దున్న వెళ్ళిపోయి మళ్ళీ 5-6 రోజులు పక్కా ఉంటుంది. 5-6 రోజుల తర్వాత ఏమవుతుందంటే హ్యూమన్ దాంట్లో దిస్ ఈజ్ అన్ హార్డర్ పాత్. వాట్ ఎవర్ వీ డూ జనరల్లీ, గో ప్లే సినిమా, watch cinema, DJ Legrudu is an easy path. So mind will be generally attracted towards easy path more than the harder path. So you need a constant reminder, see my mind is going this way, how well can I travel this? Will you do that everyone? Yes sir. Are you sure? Yes sir. Yes చెప్తే దిగిపోతారని చెప్తున్నారా లేకపోతే నిజంగానే చేస్తారా? You will do it, right? Yes. So note it down on a paper and use it. And as I said, your seniors have scored wonderfully in JEE Mains 1, yes, which I am not allowed to say it right now, but I am sure because it's we have checked the key officially, but still the official result will come out on 12th. But I will tell you there will be at least 2 or 3 students in top 1% of the country from your campus. I have checked their results from morning. సందీప్ అంకుల్ ఇక్కడ ఉన్నా కానీ పొద్దున్న నుంచి అదే పని, ఎంత ఇట్స్ ఓకే రిజల్ట్ రానియండి. సో బట్ యాజ్ ఐ సెడ్ దే విల్ బి డెఫినెట్లీ యువర్ సీనియర్స్, అంటే మీ ఎదురు క్లాస్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా, మీ క్లాస్ కాదు. దే విల్ బి డెఫినెట్లీ ఇన్ టాప్ 1%. అంటే ఇండియాలో 100 మెంబర్స్ని తీసుకుంటే మీ ఏజ్లో ఉన్న వాళ్ళని నెంబర్ 1 పొజిషన్లో మీ ఎదురు క్లాస్లో ఒకడు ఉంటాడు. దట్ is the result which they have achieved with their constant improvement. మీ టీచర్స్, మీ షెడ్యూల్ సేమ్, మీ స్టాఫే అక్కడికి కూడా వెళ్ళేది. ద ఓన్లీ థింగ్ విచ్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ దిస్ బ్యాచ్ అండ్ దట్ బ్యాచ్ ఇస్ దర్ సిన్సియారిటీ. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మీ బ్యాచ్కి సిన్సియారిటీ రావడానికి 6 నెలలు పట్టింది, అలా 6 వారాల్లో వచ్చింది. సో వాట్ ఎవర్ టైమ్ యూ హ్యావ్ లాస్ట్ ఇన్ దిస్ 6 months to 6 weeks ratio, right, that is a 4.5 months, you have to cover it with your extra hard work and dedication in the upcoming times. Because I will tell you, there are even students who scored
80 marks in each subject out of 100. ఐఎమ్ టెలింగ్ ఇన్ జేఈ మెయిన్స్. సో మీ సీనియర్సే మీకు అందరికంటే ఎక్కువ కాంపిటీషన్. సిటీలో ఎవరు పెట్టలే, మీకు పెట్టింది మీ సీనియర్సే. సిటీలో ఏడకన్నా పోయి చూడండి, వీళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు మీ ఎదురున్న వాళ్ళే, రోజు మీరు ఇంటర్వెల్కి అటు ఇటు పోయి చూసేటోళ్ళు. సో మేక్ షూర్ యూ రీచ్ అప్ టు దిస్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ నౌ ఇస్ బికాస్ మంచి గ్రూప్ మీద వెళ్తారు, దాన్ని నెక్స్ట్ జేఈ మెయిన్స్ దాకా కంటిన్యూ చేయండి. సో దట్ సేవక్ సార్ని పిలిచి మనం కంగ్రాచులేట్ చేయొచ్చు. బికాస్ ఆఫ్ యువర్ సెషన్ వీ హ్యావ్ చేంజ్ అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ స్టడీయింగ్ అని చెప్పి. హౌ మెనీ ఆఫ్ యూ విల్ డూ దట్? అదే మీతో వాళ్ళు మస్తు కష్టం మీద. మీరు ఫ్రెండ్ చేయెత్తిందని చేయెత్తలే కదా, జాగ్రత్త చదువుండ్రి. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. యూ హ్యావ్ టు బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ యువర్ సీనియర్స్. Try hard and work hard. All the best everyone. And thank you Sevak sir for coming and taking such